అరుణాచలం తిరువనమలైలోనే ఒక పవిత్రమైన ప్లేస్. ఇక్కడికి ఎంతో మంది భక్తులు రోజు వస్తారు. 14 కిలోమీటర్లు కొండ చుట్టూ దర్శించుకొని వెళ్తారు. అసలు గుడి చుట్టూ తిరగకుండా కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఎందుకు తిరుగుతారు? ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ ఇక్కడికి ఎందుకు వస్తారు? వాళ్ళు మెడిటేషన్ ఎందుకు చేస్తారు? అసలు రమణ ఆశ్రమం ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి, అరుణాచలం హిస్టరీ ఏంటి, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇక్కడికి వస్తే ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఫుడ్ ఎక్కడ తినచ్చు, ఇలా చాలా విషయాలు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. అరుణాచలం కొన్ని వేల సంవత్సరాల కింద 9th సెంచరీలో చోళా కింగ్స్ నిర్మించారు. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. చూసుకోవచ్చు, వేల సంవత్సరాల క్రింద 9th సెంచరీలో చోళా కింగ్స్ నిర్మించారు దీన్ని. అండ్ ఇక్కడికి ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు, ఇంకా పౌర్ణమి రోజు కొన్ని వేల భక్తులు తిరుగుతూ ఉంటారు ఆ కొండ చుట్టూ. మామూలుగా ఏ టెంపుల్లో చూసుకున్నా టెంపుల్ చుట్టూ 3 రౌండ్లు 9 రౌండ్లు తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఇక్కడ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉన్నా ఎందుకు అంత దూరం ఆ కొండ చుట్టూనే తిరుగుతున్నారంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. బ్రహ్మకి విష్ణువుకి ఘోరంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. నేనంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు శివుడు వచ్చి ఇది తేలేలా లేదు, నేను తేలుస్తాను మీ ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అని చెప్పి వాళ్ళకి ఏదో టెస్ట్ పెడతారు. చివరికి ఇద్దరు గెలవరన్నమాట. అప్పుడు శివుడు అక్కడ అగ్ని రూపంలో ప్రత్యక్షమవుతారు. అందుకే ప్రతి కార్తీక పౌర్ణమికో ఆ కొండ పైన ఆ జ్యోతిని వెలిగిస్తారు. కింద టెంపుల్లో ఉన్న శివునికి కూడా అగ్నిలింగం అనే పేరు అందుకే వచ్చింది. సో అందుకు కొండ చుట్టూ 14 కిలోమీటర్లు తిరుగుతారు అందరూ. ఆ కొండనే శివునిగా భావిస్తారు. ఆ కొండ నుంచి ఏదో తెలియని ఎనర్జీ వస్తుందని చెప్పి నమ్మకము. కొన్ని యుగాల ముందు ఈ కొండ ఫైర్ గా ఉన్నింది, అంటే అగ్నిలాగా. కొన్ని రోజుల తర్వాత అది ఒక ప్రత్యేకమైన రాయిలా మారింది, అంటే వజ్రం అనుకోండి. కొన్ని నెక్స్ట్ యుగాల్లో అది గోల్డ్ గా చేంజ్ అయింది. ఇప్పుడు కలికాలం కాబట్టి అది రాయిలా ఉందని చెప్పి అంటారు. ఈ టెంపుల్ గోపురం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము రాజా గోపురం నుంచి ఎంటర్ అయ్యాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ దీనికి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మీకు ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వరకే కెమెరాలో. దీని తర్వాత లోపలికి మీరు ఫోన్స్ తీసుకెళ్లొచ్చు, కానీ కెమెరాస్ కూడా అలో ఉంది, బట్ ఏది రికార్డ్ చేయకూడదు. టెంపుల్ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. 8:30 లోగా మీరు ఎప్పుడైనా దర్శనంకి ఎంట్రీ ఇవ్వచ్చు. 8:30 తర్వాత లోపలికి వెళ్ళనివ్వరు. గిరి ప్రదక్షిణకు వస్తే ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ తిరుగుతారు కదా, దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. అవి మీరు ఎప్పుడైనా తిరగచ్చు, మార్నింగ్ నైట్ ఏ టైంలో అయినా సరే. జనాలు ఫుల్గా తిరుగుతూనే ఉంటారు, సో భయపడాల్సిన అవసరమే లేదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే టెంపుల్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా రమణాశ్రమం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మేము రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేసాము. మేము అరౌండ్ నైట్ 10 o'clockకి స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్లీ 10 o'clockకి. మాకు 4 hours పట్టింది. అంటే 2 o'clockకి మాది కంప్లీట్ అయిపోయింది. మేము మిడిల్లో బ్రేక్ కూడా తీసుకున్నాము 20 minutes. మీకు ఆన్ ది వేలో దారిలో చాలా షాప్స్ ఉంటాయి, తినడానికి, తాగడానికి, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మీకు మసాజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్ ది వేలో. ఫుట్ మసాజెస్ 2-3 టైప్స్ మసాజెస్ ఉన్నాయి. మామూలుగా అయితే టెంపుల్ దర్శించుకొని దాని తర్వాత ఇది స్టార్ట్ చేస్తారు. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. అండ్ చెప్పులు లేకుండా చేయాలా, వేసుకొని చేయాలా అంటే అది కూడా కంప్లీట్లీ మీ ఇష్టమే. మేమైతే చెప్పులు వేసుకొని చేసాము. మా ఫాదర్ ఒకటి చెప్పులు లేకుండా చేశారు 14 kilometers. కొందరు చెప్పులు లేకుండానే చేశారు అక్కడ. ఇంకొందరు సాక్స్ వేసుకొని చేస్తున్నారు. ఎక్కువగా సాక్స్ వేసుకొని చేయడం చూశాను నేను అక్కడ. ఆ 14 కిలోమీటర్లో మీకు కొన్ని టెంపుల్స్ వస్తాయి. మొత్తం 8 లింగాలు వస్తాయి. నేను ఆ ఫోటో ఇక్కడ ఇంకా వీడియో ఆ మ్యాప్ చూపిస్తాను మీకు, చూసుకోండి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. అండ్ రూట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, జనాలు అందరూ వెళ్తూనే ఉంటారు. అండ్ మీకు అక్కడ ఆరోస్ కూడా డిస్ప్లే చేస్తారు ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి. మేమైతే రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే ఎండ్ చేసాము. మీరు కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. యూజువల్గా టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరుక్కొని వచ్చి టెంపుల్ దగ్గర ఎండ్ చేయాలి. మేమైతే రమణాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము, మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ చేసాము. రూమ్కి దగ్గరలో ఉందని చెప్పి అది ప్రిఫర్ చేసాము మేము. అది కూడా కంప్లీట్లీ మీ చాయిస్, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. రూమ్స్ కూడా మీకు టెంపుల్ సరౌండింగ్స్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. హోటల్, లాడ్జెస్ ఇంకా చాలా ఉన్నాయి. మేము స్టే చేసిన రూమ్ మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చి రమణ టవర్స్. అది రమణ ఆశ్రమంకి జస్ట్ 500 meters. ఇంకా టెంపుల్కి 1.5 kilometer మా రూమ్ నుంచి. ఈ రూమ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాంప్లిమెంటరీగా. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో టూ గుడ్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి స్టే చేయాలి అంటే స్టే చేయొచ్చు. ఈ రూమ్ మాకు 4,000 పడింది.
2 బెడ్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి 2000. డేకి మీరు వెళ్ళే రోజు వేరే కాస్ట్ ఉండొచ్చు. సో కనుక్కొని ముందే బుక్ చేసుకోండి. ఒక కిచెన్ ఇచ్చేసాడు, ఫ్రిడ్జ్, ఇంకా ఏసీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బాల్కనీ ఈజ్ ఆల్సో దేర్. రిలాక్స్ అవ్వడానికి బయట ఎంటీ స్పేస్ కూడా ఉంది. చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడా. అండ్ నైట్ డిన్నర్ మేము ఇక్కడ చేసాము. హోటల్లో ఓన్లీ కాంప్లిమెంటరీ మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు అంతే. మేము నైట్ దర్శనం చేసుకున్నాము, ఇంకా మార్నింగ్ కూడా చేసుకున్నాము. నైట్ దర్శనం చేసుకొని ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి అరౌండ్ 10 o'clockకి మేము స్టార్ట్ చేసాము. చెప్పాను కదా 4 hours పట్టింది. మేము 20-25 minutes రెస్ట్ కూడా తీసుకున్నాము మిడిల్లో. ఈ రెస్టారెంట్లో కూడా ఫుడ్ బాగుంది. మీరు ఇక్కడ సరౌండింగ్స్లో ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి. నైట్ టైం కూడా ఆల్మోస్ట్ చాలా ఓపెన్లో చూసాను నేను. మెయిన్గా 14 kilometers తిరుగుతాం కదా, అక్కడ ఫుడ్ ఇంకా డ్రింక్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని అలాగే రమణ మహర్షి ఆశ్రమంకి కూడా వెళ్ళాము. అక్కడ వీడియో ఏం తీయకూడదు అనమాట, సో నేను ఏమీ క్యాప్చర్ చేయలేదు. లోపల నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఎంతో మంది కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారు. రమణ మహర్షి 1879లో పుట్టారు అండ్ 1950లో చనిపోయారు అనమాట, హెల్త్ బాలేక. రమణ మహర్షి వచ్చేసి ఇండియన్ సెయింట్, అంటే ఒక సాధు అనమాట. ఆయన గురించి ఆయన ఎక్కువ తెలుసుకోవాలి, ఈ మెడిటేషన్ ఫీల్డ్లోకి వచ్చేసారు కంప్లీట్గా. సో ఆయన ఒక గురువులా మారి ఆయన కింద ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి అక్కడికి వచ్చి ఆయన మాటలు వినేవారు, ఆయనతో పాటు మెడిటేషన్ చేసేవారు. అండ్ ఆయన ఏం చెప్తారంటే ఈ 14 kilometers తిరిగితే మనకి మెడిటేషన్ ఇంకా యోగా ఇలాంటివి చేస్తే ఎంత బెనిఫిట్స్ వస్తాయో, ఆ 14 kilometers తిరిగితే ఒక్కసారి అన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఆయన నమ్మేవారు. సో ఆయన 1950లో చనిపోయాక అక్కడే ఆయనకి ఒక ఆశ్రమంలా కట్టి ఆయన ఉన్న ప్లేస్లోనే ఒక మెడిటేషన్ హాల్లా బిల్డ్ చేశారు. అది ఆయన సమాధి దగ్గర. అందరూ కూర్చొని అక్కడే మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఫారినర్స్ కూడా చూశాను. వాళ్ళు మన ఇండియన్ అటైర్లో, అంటే ఇండియన్ డ్రెస్సెస్లో మంచిగా రెడీ అయ్యి, అంటే పంచ కట్టుకొని చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. వాళ్ళు కూర్చొని ఆయన్ని గురువులా భావించి మెడిటేషన్ చేసుకుంటుంటే చూడడానికి చాలా బాగుండింది. అండ్ అక్కడ జస్ట్ 2 minutes నేను స్పెండ్ చేశాను, బట్ దట్ 2 minutes చాలా పీస్ఫుల్గా ఉండింది. వెళ్తే రమణ ఆశ్రమంని తప్పకుండా విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ కొండ చుట్టూనే తిరుక్కొని వెళ్ళామన్నమాట మళ్ళీ ఒకసారి. చాలా మంది నడుస్తూ ఉన్నారు, మార్నింగ్ టైంలో కూడా చూస్తున్నారు కదా, బట్ కాళ్ళు కాలిపోతున్నాయి. అందరు ఎలా నడుస్తున్నారు చెప్పులు లేకుండా తెలియట్లేదు. హోప్ నైట్ నడవడానికి ట్రై చేయండి మీరు. నైట్ చాలా చల్లగా ఉంది, వెదర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు గోల్డెన్ టెంపుల్ని కూడా విజిట్ చేసేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.